ఓ మర్డర్ కేసులో వెపన్స్ రికవర్ చేస్తే మామూలు ఇలా బంధువులను కానీ ఊరోళ్ళని కానీ సాక్ష్యంగా పెడితే ఏమైందంటే వాళ్ళు తర్వాత చెప్పారో ట్రయల్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు ఏం చేస్తారంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక కవర్ కాలను కానీ లేకపోతే విఆర్ఓలను కానీ వాళ్ళ ముందర రికవరీ చేస్తారనమాట. అయితే వాళ్ళని దోలుకొచ్చి రికవరీ చేస్తేనేమో ఓకే. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఎంఆర్ఓ గారు చెప్తారు, వీళ్ళు సంతకం పెడతారు. అయితే వీళ్ళు తర్వాత కేసు అయిపోయినాక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో కోర్టుకు రావాల్సి వస్తుంది. విఆర్ఓ పోయి వాడు ఏం చేస్తాడు, ఆర్ఐ అవుతాడు లేకపోతే ఎంఆర్ఓ అవుతాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మన పేరు రాసిరు అని అవగాహన ఉంటే అని ఎట్లుంటే అట్లా చెప్తాడు. ఓడోడు ఏం చేస్తాడంటే నేను చేయని దాన్ని నేనేదో చెప్పాలి, వాడు గంతే చెప్తాడు. అవును ఏనో కత్తితోటి ఒడిచిండు అని చెప్పారు, సంతకం పెట్టరు మా ముందల అంటే పెట్టినాం కానీ వీడు ఆ ఇంట్లోకి వెళ్ళి తేలేడు, వీడు ఒప్పుకోలేడు, నేనే తెచ్చిన నేనే చంపినని చెప్పి నా ముందర ఏం రాయలేదు, నా ముందర ఏం అడగలేదు అని చెప్తాడు. రికవరీ చేసినప్పుడు వీళ్ళ ముందర చేయలేదేమో అనేది కూడా ఇప్పుడు జడ్జి అనేది అన్ని న్యాయ నిర్ధారణ చేయాలి కదా. ఎంప్లాయ్ అనేట ఆయన అక్యూజ్డ్ కి సహకరిస్తున్నాడు అని ఒక ఒపీనియన్ కి వస్తాడు జడ్జి. వచ్చి ఉన్నదాన్ని కూడా లేనట్టు చెప్తున్నాడు. ఆ రోజు ఈయన ముందరనే పంచనామా అయ్యి వీని ముందరనే వాడు వెపన్స్ రికవరీ చేసినా గానీ వీడి ఎలా వీనికి వానికి కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి కోర్టుకు అబద్ధం సాక్ష్యం చెప్తున్నాడు అనేది ఒక చాలా పెద్ద కేసు అవుతుంది. మళ్ళీ వచ్చింది అనుకో, అట్లా వచ్చి ఆ కేసులో వాడు ఎంప్లాయ్ కాబట్టి వానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసేసి నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పినావు అని చెప్పి 107 కింద వాని మీద కేసు పెట్టిండు.